చూడండి, సమరయ స్త్రీ దగ్గర వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు? అమ్మా, నీకు ఎంతమంది భర్తలు? అయ్యా, నాకు భర్త లేడు. నిజమే అమ్మా, నీకు భర్త లేడు. నీకు ఎంతమంది భర్తలు? ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. నీ తప్పు ఎత్తి చూపిస్తే ఏం రావాలి నీలో? ఏం రావాలి? మీరు ఒక్క మాట చెప్పండి. నేను అడిగే విషయాలు జాగ్రత్తగా వినండి. చాలా మంది జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, నిన్నటి చెప్తా, రేపటి చెప్తా అని చెప్పేసి చెప్తారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇలాగే జరిగిద్దా, అయ్యా ఇలాగే జరిగిద్దా అనేటువంటి కొన్ని అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రవచనాల కోసం వెళ్తారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పండి, నిజం చెప్పండి, నిజాయితీ చెప్పాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నీ నోరు మంచిది కాదు, అమ్మా నువ్వు పెద్ద పాపాత్మురాలివి, అమ్మా నువ్వెప్పుడు కూడా గొడవలు పడతావు, నీ బ్రతికి మంచిది కాదు, నీ కడుపు నిండా కుళ్ళే ఉంది, క్రూరత్వంతో నింపబడ్డావు, ఏంటి నీ జీవితం అంతా పాపంతో నింపబడింది అని క్లియర్గా నీలో ఉన్నట్టు చెప్తే నీవు మళ్ళీ ఇసుకుపల్లి వచ్చి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన మరే నాతో ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా, నువ్వు కూడా వస్తావా అని చెప్పి తీసుకెళ్తావా? నిజంగా చెప్పమా, తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? ఏం మాట రావట్లే. తీసుకెళ్ళవు. ఎందుకని చెప్పింది నిజమా కాదా? ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళి జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, నిన్నటిది చెప్తా, రేపటి చెప్తా అన్నాడు ఆ వ్యక్తే కదా. ఆ వ్యక్తి దగ్గరికి కదా వెళ్ళావు. వెళ్ళినప్పుడు నిజమే చెప్పాడు కదా, ఆ ప్రవక్త నిజమే చెప్పాడు కదా. నిజం చెప్పినప్పుడు వచ్చి వదినా వదిన వెళ్దాం, ఆయన భలే చెబుతున్నాడు, నా బతుకంతా చెప్పేసాడు వదినా అంటే తీసుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్ళవు? నీకు నచ్చితే తీసుకెళ్తావు, నీకు మంచిగా చెబుతా. అమ్మా నీకేమా, నువ్వు గొప్పదాన్ని వస్తావు, రేపు పొద్దున 10 ఎకరాలు వస్తున్నాయి, కేజీ బంగారం కొంటావు తల్లి నువ్వు అనగానే వదినా ఇటు చెప్పాడు వదినా, రావదినా అనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీకు ఇష్టం అయితే వాక్యం తీసుకోవడం కాదు, కష్టం అయితే మానేయడం కాదు. వాక్యమే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు మారడు. కాబట్టి దేవుని వాక్యం అన్నప్పుడు నీకు రావాల్సింది పశ్చాత్తాపం రావాలి.